అందరికీ నమస్కారం. ఈరోజు పేనుగు పెత్తనం ఇస్తే నెత్తి మొత్తం గొరిగినట్టుగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణను మొత్తము ఎక్కడ అంటే మొత్తము క్షౌరం చేసేటట్టుగా ఇదివరకు అయిపోయింది. ఇదే విధంగానైతే ఈరోజు ముఖ్యంగా ఏది నన్ను ఘోషణ రూపాయి వెళ్ళదంటారు. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు మాకు డిఏలు పెంచండి, పిఆర్సీలు పెంచండి అంటే నన్ను ఘోషణ రూపాయి వెళ్ళది అని చెప్పిన పెద్ద మనిషి మరి ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్కు పైసలు ఉండయి, ఆరోగ్యశ్రీకి పైసలు ఉండయి, రైతు బంధుకు పైసలు ఉండయి, రిటైర్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళు దాచుకొని పెట్టుకున్న సొమ్ము ఈరోజు వాళ్ళకి ఇవ్వకుండా దానికి కూడా డబ్బులు ఉన్నాయి. మరి దేనికి పైసలు ఉన్నాయి ఈరోజు? దేనికంటే ఫిలింఫేర్ అవార్డ్స్కి ఉన్నాయి. అర్థమైందా? ఏది ఫిలింఫేర్స్ అవార్డ్స్కి ఈరోజు కోట్ల రూపాయలు ఇవనికి పైసలు ఉన్నాయి. కానీ రిటైర్డ్ అయిన వాళ్ళకి పైసలు లేవు. ఇప్పుడు నేను చెప్పిన ఏది నిరుద్యోగులకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామంటారు, దానికి పైసలు లేవు. కానీ ఈరోజు వీళ్ళకు సినిమా యాక్టర్లకు మాత్రం వాళ్ళ కోట్ల రూపాయలు ఉన్నాయి. నువ్వు అవార్డు ఇయ్యి, నేను కాదంటలేను, అవార్డు లేకుంటే పేరుకు దాంతో నీయాల్సి వస్తే నామకార్థంగా లిటిల్ అమౌంట్ చాలా అంటే 1,116 లక్షలు ఉంటాయి కదా లెక్క, ఆ లెక్క చొప్పున పెడితే పెట్టు. కానీ కోట్ల రూపాయలు ఏంది ఈరోజు? లక్షల రూపాయలు ఏంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న గద్దర్ అవార్డులలో భాగంగా విజేతలకు 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయల వరకు నగదు పురస్కారం, మెమోంటో, ప్రశంసాపత్రం అందిస్తారు. ప్రజాగాయకుడు గద్దర్ జ్ఞాపకార్థం చలనచిత్ర రంగాన్ని ప్రోత్సహించడానికి ఈ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఇవి గతంలో జూన్ 14వ తారీఖు 2025న ప్రారంభమైందంట. అయితే నగదు బహుమతి ఉత్తమ చిత్రాలకు 10 లక్షలు మరియు ఇతర విభాగాల్లో ఉన్న వారికి 5 లక్షలు. అలాగే సిల్వర్ మెమంటో, ప్రశంసా పత్రం. ప్రత్యేక పురస్కారాలు నంది అవార్డు తరహాలో గద్దర్ అవార్డులు ఇస్తుండ్రు. మరి దీనికి రఘుపతి వెంకయ్య అవార్డు, నరేంద్ర చక్రాని అవార్డు, కె విశ్వనాథ్ వంటి ప్రముఖుల పేర్లతో ప్రత్యేక అవార్డులు అంట. ప్రధానోత్సవము ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఈ డబ్బులు ఈ అవార్డులు ఇచ్చిండ్రు, దీనికే బొచ్చడి పైసలు అవుతాయి. నాకు లేదనగా అయితే ఈజీగా ఒక 100 కోట్ల కార్యక్రమం ఇందులో ఉంటుంది. ఈ విధంగా ఎన్ని అవార్డులు ఇచ్చిందంటే సినీ రంగానికి ప్రోత్సహించని రాష్ట్ర ప్రభుత్వం 10 ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గద్దర్ ఫిలిం అవార్డులకు భారీగా ప్రోత్సాహక బహుమతిని ఇవ్వనుంది. గతంలో నంది అవార్డు కంటే ఈసారి భారీ స్థాయిలో నగదు బహుమతిని అందించబోతుంది. వ్యక్తిగత సహా అన్ని విభాగాల్లో కలిపి దాదాపు 73 అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. అంటే గతసారి ఎన్ని ఇచ్చిండ్రు? 73 అవార్డులు ఇచ్చిండ్రు. 73 అవార్డుల 10 లక్షలు ఇవి వేసుకోండి, అర్థమైందా? 10 లక్షలు దాదాపు సగానికి ఎక్కువ, 5 లక్షలు వేరేళ్ళకు, దాదాపు 25 కోట్ల రూపాయలు ఒట్టి అవార్డులకే ఇచ్చిందంటే ఎప్పుడు పోయినసారి. సేమ్ అదే తీరుగా ఈసారి కూడా ఇక భారీ నగదు ప్రోత్సాహం. వినండి, హైటెక్స్ గత సంవత్సరం కథ చెప్తున్నా. హైటెక్స్ వేదికగా జరగనున్న ప్రధానోత్సవ కార్యక్రమానికి ఎఫ్డిసి చైర్మన్, ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు. తెలుగుతో పాటు భారతీయ సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖులను ఈ వేడుకలకు ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈసారి విజేతలకు గద్దర్ అవార్డుల కోసం 25 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించిందంట ప్రభుత్వం. ఎప్పుడు 2025కు 25 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. మరి ఇందులో నిర్మాతలకు, ఉత్తమ చిత్ర నిర్మాతలకు అవార్డుల కోసమే దాదాపు 5 నుంచి 6 కోట్ల రూపాయలు అంట. ఇందులో మొదటి ఉత్తమ చిత్రానికి 10 లక్షలు, దర్శకునికి 5 లక్షలు, రెండవ చిత్ర ఉత్తమానికి 7 లక్షలు, దర్శకునికి 3 లక్షలు, ఉత్తమ చిత్రానికి 5 లక్షలు, దర్శకునికి 1 లక్ష ప్రోత్సాహక బహుమతి. ఈ విధంగా లక్షల రూపాయలు. ఈరోజు పోయినసారి 25 లక్షలు అంటే ఈసారి రూపాయి పెరిగే ఉండాలి. పోయినసారి ఉన్న లెక్క ప్రకారం మన దగ్గర ఇంకా ఒక లెక్క పెరిగే ఉండాలి, కానీ ఎక్కడ కూడా తగ్గే పరిస్థితి అయితే కనబడతలేదు. అయితే ఇవన్నీ పైసలు ఎవరి సొమ్ము? ఇది తెలంగాణ ప్రజల సొమ్ము. తెలంగాణ ప్రజలు ట్యాక్స్ల రూపకంగా కట్టిన పైసలు ఈరోజు తెలంగాణ ప్రజలకు వాళ్ళ సొమ్ము వాళ్ళకు ఉపయోగించకుండా, వాళ్ళ డబ్బులు వాడకుండా, వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ పైసలు వాళ్ళకి కేటాయించకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వము ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు అదే చెప్తే పేరుకు పెత్తనం ఇస్తే
తల మొత్తం కొరిగినట్టుగా రేవంత్ రెడ్డి అనేటువంటి పెత్తనం ఇస్తే ఈరోజు ఆయన పేరు ప్రఖ్యాతల కోసం ఈరోజు ఈ కార్యక్రమాలు అర్థమైందా? మీరు లెక్క చొప్పున ఇంతో అంత అంటే మనకేమైనా పేరు పెద్ద పెద్ద పేరు వస్తుంది, చాలా పెద్ద పేరు వస్తుందని అంటే ఓకే, దీనివల్ల ఏమైనా జరుగుతుందంటే ఓకే. ఒరిగేది ఏం లేదు. ఈరోజు తెలంగాణ మొత్తం అప్పులపాలై ఉన్నది. గత 10 సంవత్సరాలు లేకుండే అవార్డు, ఈసారి గద్దరికి పేరు మీద పెట్టిండ్రు అవార్డు. పెడితే దానికి నామకార్థకంగా ఎంతో అంత ఉండాలి. కానీ ఈరోజు కోట్ల రూపాయలు ఇచ్చేటట్టుగా ఎక్కడ ఉన్నది? నన్ను కోసిన రూపాయి వెళ్ళదంటావు. ఈరోజు దాదాపు 83 మంది రిటైర్ ఉద్యోగులు మరణించారు. పైసలు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి ఇచ్చే ముఖం లేదు నీకు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి ఇచ్చే ముఖం లేదు నీకు ఈరోజు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే ముఖం లేదు ఈరోజు. అవి ఎత్తుకపోయి ఖర్చు పెట్టుకున్నావు. అర్థమైందా? ఈరోజు వాళ్ళు చచ్చిపోతూ ఉన్నారు. దాదాపు 83 మంది ఈయాటికి చచ్చిపోయారు. ఈరోజు నువ్వేం చేస్తున్నావు? అది పక్కన పెట్టి అవార్డుల పేరు పైన కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజలు కోట్ల రూపాయలు ఈరోజు ఆగం చేశాను. ఇక ఎవరెవరికి పైసలు ఇచ్చినో చెప్తా. ఇప్పుడు ఇచ్చిన పైసలు పరేషాన్ అవుతారు. నగదు బహుమతి అంత గరీబోళ్ళకి ఇచ్చినట్టున్న చూడు. ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. సేమ్ ఇక్కడనే జరిగింది. నగదు బహుమతి నిన్న ఇచ్చిన అవార్డులలో ఎన్టీఆర్ నేషనల్ అవార్డు చిరంజీవికి ఇచ్చిండు. ఎంత ఇచ్చింది? నాకు 10 లక్షల రూపాయలు క్యాష్ అవార్డు. అర్థమైందా? పైడి జయరాజ్ అవార్డు కమలా హాసన్ గారికి ఎంత ఇచ్చిండు? 10 లక్షల రూపాయలు. బిఎన్ రెడ్డి సంగీతం సినిమా ఎక్స్ప్రెస్కు 10 లక్షలు. నాగిరెడ్డి దానికి 10 లక్షలు. ఉత్తమ నటుడు నాగ చైతన్యకు 10 లక్షలు. ఈ విధంగా వీళ్ళందరికీ పెద్ద పెద్దోళ్లకు, నాగార్జున, అక్కినేని వాళ్ళకు, చిరంజీవి వాళ్ళకు 10 లక్షలు ఇట్లా ఇచ్చుకుంటూ పోయి దాదాపు 25 కోట్ల రూపాయలు పైననే నేను లాస్ట్ ఇయర్ లెక్క తీసుకుంటున్నా ఈసారి చెప్పేది. అర్థమైందా? ఇస్తే ఈసారి వీళ్ళకి ఎంత ఇచ్చి ఉండాలి ఈరోజు? ఇంకా అంతకు మించి ఎక్కువనే వాళ్ళకి ఇచ్చి ఉండాలి. కాబట్టి మొత్తం తెలంగాణ సొమ్ము, తెలంగాణ పైసలు తెలంగాణ ప్రజలకి ఇవ్వడానికి, తెలంగాణ ప్రజలకు ఖర్చు పెట్టడానికి, తెలంగాణ బాగోగులు పెట్టడానికి ఈరోజు నీ దగ్గర డబ్బులు ఉండవు. కానీ ఈరోజు వాళ్ళకు మాత్రం ఏవి ఇష్టానుసారం మాత్రం పనికి మాల ఖర్చులన్నీ పెట్టడానికి మాత్రం చాలా డబ్బులు ఉంటాయి. ఉత్త అవార్డుల ఫంక్షనే ఈరోజు మీకు ఏది అవార్డులు కాకనే వీటికి 6 కోట్లు 7 కోట్లు రివార్డుల పైసలు ఇచ్చిండ్రు. ఇది కాక దానికి వెన్యూకు అంతా కలిసి దాదాపు 25 కేళ్ళి 30 కోట్ల రూపాయలు ఖర్చు. అర్థమైందా? అంతే. ఆ పైసలు దానికి సున్నమంతా ఎవరికి? ఇప్పుడు తెలంగాణ ప్రజలకు ఆ సున్నం. నీ జేబులోకి వెళ్ళి పెడతలేవు ఆ పైసలు, నీ జేబులోకి వెళ్ళి పెడతలేవు. లేకుంటే ఈరోజు ప్రభుత్వం ఏది ఎక్కడికెళ్ళో అప్పులు తెచ్చినా ఆ పైసలను ఎవరు కట్టుకోవాలి? ఈరోజు తెలంగాణ ప్రజలు కట్టుకోవాల్సిన పరిస్థితి. తెలంగాణ ప్రజలు ఈరోజు ఆ పైసలు కట్టుకోవాల్సిన పరిస్థితి. అర్థమైందా? వీళ్ళను మన ఏది అక్కడికి సమితికి కూడా వీళ్ళని తీసుకుపోయాడు. దావోస్కు సినిమా యాక్టర్లను చిరంజీవి నెంబడి పట్టుకపోయాడు స్పెషల్ ఫ్లైట్లు పెట్టి. అర్థమైందా? ఏమొస్తాను దీంతో? కేవలం నీ పతారా సంపాదించుకోనికి. నేను ఎంత మొగొడినా చూడు, ఇక నా సంగతి ఏందో చూడు, నేను ముఖ్యమంత్రి నన్ను ఏమనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళతో డోలు కొట్టించుకొని డబ్బా కొట్టించుకోనికి ఈరోజు నీ వెధవ రాజకీయాలు, ఈరోజు తెలంగాణ నడుసు వెధవ రాజకీయాలు నువ్వు చేసేది. ఈరోజు నీ బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి కదా, ఎంత బడ్జెట్ కేటాయిస్తావో దేనిలోనికి ఎంత కేటాయిస్తావో చూద్దాం. ఈరోజు రిటైర్డ్ అయిన పైసల కంట అప్పుడింత బిచ్చగాళ్ళకి వేసినట్టు వేస్తుండు. వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు బిచ్చగాళ్ళకి వేసినట్టు వేస్తుండు. అప్పుడింత ఒకసారి జీపీఎఫ్ వేస్తా, ఒకసారి నెలకు 700 కోట్లు ఇస్తున్నా. వాళ్ళు దాచిపెట్టే పైసలు ఎత్తుకపోయి దొంగ లెక్క ఖర్చు పెట్టుకొని ఈరోజు దొంగ లెక్క ఖర్చు పెట్టి మీ విలాసాల కోసం, మీ విందుల కోసం, ఈరోజు నీ పెత్తనం కోసం, నీ పైత్యం కోసం ఈరోజు మీరు ఖర్చు పెట్టుకొని వాళ్ళ డబ్బులని ఎగదొబ్బుకొని తిని ఈరోజు వాళ్లకు హ్యాండ్ ఇచ్చి ఈరోజు వాళ్ళు 83 మంది చచ్చిపోయేటట్టుగా చేసి ఈరోజు కోట్లల్లో కేసులు జడ్జిమెంట్లు ఇచ్చి అరే ఓ బుద్ధి లేని గవర్నమెంటు వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వాళ్ళకి ఇవ్వండి వెదవల్లారా అని చెప్పి ప్రభుత్వం ఈరోజు హైకోర్టులు, జాతీయ మానవ హక్కుల కమిషన్ మొట్టకాయలు వేసిన సిగ్గు లేకుండా ఈరోజు మీరు కోర్టులకు ముఖం అడ్డు చెప్పి ఈరోజు మేము ఢిల్లీలో పని ఉందని, అక్కడ పని ఉందని, మమ్మల్ని ట్రంప్ పిలిపించిందని, మేము కోర్టుకు రాలేమని ఈరోజు ఫైనాన్స్ సెక్రటరీలు, చీఫ్ సెక్రటరీలు తప్పించుకొని పారిపోతూ ఉంటే అసోంటోళ్లకు ఈరోజు రిటైర్డ్ అయిన వాళ్ళకు కోర్టు ఆదేశించిన, మానవ హక్కుల కమిషన్ ఆదేశించిన ఆదేశాలన్నీ పక్కన పెట్టి వాళ్ళకు ₹1 కూడా ఈరోజు ఇవ్వకుండా వాళ్ళకు ఇన్స్టాల్మెంట్ బేసిస్లో వాళ్ళు పైసలు దాచిపెట్టుకుంటే ఆ డబ్బుని ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఈరోజు మీరు ఇస్తున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి కాకుంటే ఏమంటారు చెప్పండి? దీన్ని ఇంతకు మించి దౌర్భాగ్యం ఏమంటారు చెప్పండి? నా కళ్ళ ముందు నా డబ్బు ఎత్తుకపోయి వాళ్ళకు వీళ్ళకి ఖర్చు పెట్టి నా డబ్బు ఈరోజు నాకు అందకుండా ఈరోజు నేను రిటైర్మెంట్ దాచిపెట్టుకున్న పైసలు నువ్వు ఎత్తుకపోయి ఖర్చు పెట్టి నాకు ఇంత పెద్ద హ్యాండ్ ఇచ్చి ఈరోజు గుండెలు బలిగి ఈరోజు
రిటైర్డ్ ఉద్యోగులు గుండెలు బలి చచ్చిపోతూ ఉంటే ఏమన్నా సిగ్గున్నదా నీకు? దీని గురించి ఈరోజు నా ఈ పెద్ద పెద్ద ప్రోగ్రాంల గురించి, నా గ్లోబల్ సమ్మిట్ల గురించి, నా ఫిలింఫేర్ అవార్డ్స్ చూసి, నా గద్దర్ ఫిలింఫేర్ అవార్డ్స్ చూసి ఈరోజు అంతర్జాతీయ వేదికలపైన ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్, మిస్సిగాని మ్యాచ్ అంటే ఏమందో, మిస్సిగాని మ్యాచ్, ఇంకా బ్యూటీ కాంటెస్ట్ సుందరీమణుల అందాలను ఈరోజు ఒలకబోసి ఈరోజు ఇవన్నీ చూసి అంతర్రాష్ట్రీయ స్థాయిలో ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశానికి తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చి పెద్ద పెద్ద పెట్టుబడులు వస్తాయని చెప్పుకుంటాం మిస్టర్ రేవంత్ రెడ్డి. ఈరోజు ఈ మరణాలు చూసి నీకు తెలంగాణ గురించి ఏమనుకుంటారో తెలుసా? నీకేమైనా బుద్ధి లేనోడా? తెలంగాణ గురించి ఈరోజు ఈ బుద్ధి లేని ప్రభుత్వం, బుద్ధి లేని పాలన, అవివేకమైన పాలన ఈరోజు వీళ్ళ డబ్బులంట ఎత్తుకపోయి ఖర్చు పెట్టుకున్నాడంట రేవంత్ రెడ్డి. వీళ్ళు రూపాయి కూడేసుకొని నెల కష్టపడి వీళ్ళు పైసలు దాచిపెట్టుకొని రిటైర్ అయినాక నా పైసలు ఇవ్వమంటే ఎత్తుకపోయి ఖర్చు పెట్టుకున్నాడు ఈ రేవంత్ రెడ్డి అని ప్రపంచవ్యాప్తంగా పేపర్లలో వస్తుంది, టీవీలలో వస్తుంది. అవి చూసి వాళ్ళు అరే ఇక్కడ పెట్టుబడులు పెడితే మన సున్నా పడుతుంది, మనకంతా అవులా బనాయిస్తుంది, దివానా బనాయిస్తుండ్రు ఈ దొంగ, కాబట్టి మనం ఎవరిని పెట్టుబడులు పెట్టొద్దని పెట్టే పైసలు కూడా ఇయ్యరు. అవులే పెట్టే పైసలు కూడా ఇయ్యరు. ఈ పైసలను ఎత్తుకపోయి మన నవలగాలను చేస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్లు పెట్టి అక్కడ కింద మొత్తము పెద్ద బొక్కున్నది, ఇన్ని అప్పులు ఉన్నాయి. వాళ్ళు ఇచ్చేటోళ్ళు దాచిపెట్టుకున్న పైసలు ఎత్తుకపోయి ఖర్చు పెట్టుకున్నారంట. ఖర్చు పెట్టుకున్నారంట. మిస్ వరల్డ్ అని పెట్టింది. మన ఇంగ్లాండ్ అమ్మాయిని మనం మిస్ వరల్డ్ పోటీలకు అని పంపితే ఆమెను గోకిండంట వీళ్ళు. వాళ్ళతోని మిస్ వరల్డ్ వాళ్ళతోని ఈరోజు వ్యభిచారు లెక్క వ్యవహరించిండ్రంట అని చెప్పి అక్కడ పోయి పెట్టుబడులు పెట్టద్దు. దొంగల ప్రభుత్వం, చీటర్ల ప్రభుత్వం ఈరోజు తెలంగాణలో నడుస్తుంది. 420 ప్రభుత్వం నడుస్తూ ఉంది. 420 ముఖ్యమంత్రి పాలిస్తున్నారు. ఓటుకు నోటు దొంగ అంట. అసలు దొంగ తెలంగాణను పాటిస్తున్నట. అక్కడ మనం పెట్టుబడి పెడితే మనకు క్షౌరమే, 4th సిటీ లేదు, బొంగు లేదు, అన్ని అబద్ధాలే. ఈయన ముఖం చూసి ఎవరు రూపాయి పెట్టుబడి పెట్టద్దని ప్రపంచ దేశాలని అనుకోయా రేవంత్ రెడ్డి గారు? ఈరోజు ఇవన్నీ బొక్కలు పెట్టుకుంటే ఇవన్నీ అనుకోరా? ఈరోజు ఇంతమంది చచ్చిపోతూ ఉంటే ఈరోజు నిరుద్యోగులు ఎంతమంది చచ్చిపోతారు ఉద్యోగాలు రాక. నెక్స్ట్ అవన్నీ గ్యాదర్ చేస్తున్నా. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎంతమంది చచ్చిపోయారు నీ హైడ్రా దెబ్బకు అన్నీ కూడా నేను గ్యాదర్ చేస్తున్నా. ఈరోజు అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు ఎంతమంది ఆగమైపోతున్నారు నీ పిచ్చి పనులకు, నీ మెంటల్ పనులకు. అవన్నీ నేను ప్రతి పైసా ఎక్కడ సంపాదన వస్తే అక్కడ నాకే రావాలి. నేను ముఖ్యమంత్రిని, అడ్వర్టైజ్మెంట్ బోర్డులు నేను లేకుంటే వేసుకుంటారా? అవి నేనే వేసుకునే సీఎంను. ఇక తెలంగాణ అదృష్టవంతులు బిచ్చగాళ్ళు ఒక మీ మీద తప్ప అందరి మీద కళ్ళు పడ్డాయి. ఒక మీ బిచ్చగాళ్ళకు సేఫ్ సైడ్ ఈ తెలంగాణలో. బిచ్చగాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కూడా ఈరోజు దోపిడీకి గురవుతున్నారు. బిచ్చగాళ్ళ దిక్కు ఇంకా కళ్ళు పడలే ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు దేవుని మొక్కుండి. ఈరోజు తెలంగాణ ప్రజలంతా తెల్లారలేసి అయ్యో ఇవాళ ముఖ్యమంత్రి ఆ దృష్టిని కళ్ళు నా ఇంటి మీద వాళ్ళే నా ఇల్లు కూలగొట్టలే అని దేవునికి దండం పెట్టుకునే రోజు. అయ్యో ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేను ఇంకా రిటైర్ కాలే, 3 ఏళ్ల తర్వాత రిటైర్ అవుతున్నా, ఇప్పటికినైతే నా పైసలు దొబ్బకపోతానని చెప్పి ఉద్యోగుల పరిస్థితి ఈరోజు ఇంకా రిపోర్ట్లు ఇస్తారు వీళ్ళు. ఈ మొగోళ్ళు లక్షల రూపాయలు ఎత్తుకుంటారు జీతగాళ్ళని, లక్షల రూపాయలు ఎత్తుకుంటారు. అరే నీ దవాఖాన పోతే ఫీజులు ఎంత అవుతున్నావు సభ్య చూసుకోపో. నీ ఆరోగ్యశ్రీ కింద కన్నా కార్డులు పనిచేస్తున్నావు చూసుకోపో. దవాఖాన స్వేచ్ఛగా పోతే రూపాయి దాచిపెట్టుకుని పోతే దవాఖానకు ఒక దెబ్బలు ఎగిరిపోతున్నాయి. ఆ పైసలు మొత్తం ఒకటే దెబ్బలు ఇట్లా ఎగిరిపోతున్నాయి. పిల్లల స్కూళ్ళ ఫీజులు చూడు ఎట్లున్నాయో, కాలేజీల ఫీజులు చూడు ఎట్లున్నాయో, బస్సులు ఎక్కితే బస్ కిరాయిలు ఎట్లున్నాయో చూడు, కరెంటు పెడితే కరెంటు బిల్లు ఎంత వస్తుందో చూడు, సొంత ఇల్లు ఉంటే ఇంటి పన్ను ఎంత వస్తుందో చూడు, సొంత ఇల్లు కాకుంటే ఇంటి కిరాయి ఎంత కట్టానో చూడు. ఈరోజు లక్షల రూపాయల జీతాలు ఎత్తుకుంటారు. స్వీపర్ కూడా ఎన్ని పైసలు జీతం అని అంటాడు మన చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు గారు. ఆయన మళ్ళీ ఆయన ఈక్విబేడ్ చూసి ఆయన ఇంత పెద్ద అవినీతి పన్ను మాకు ఎక్కడ దొరకడు, ఇసోంటోడు ఉంటేనే మేము కోట్లు సంపాదించుకుంటాం, కాబట్టి మాకు ఈయననే కావాలి, ఇంకా 3 నెలలు నీయండి అని అడిగితే మోడీ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు పెంచి ఇచ్చింది. దోసుకోపోండి అని చెప్పి. రామకృష్ణారావు అనేటువంటి పర్ఫెక్ట్ మనిషి కాబట్టి. ఎందుకు రామకృష్ణారావు పర్ఫెక్ట్, సందీప్ కుమార్ సింధే ఎందుకు పర్ఫెక్టు? ఫిలిం అవార్డులు ఇస్తున్న 25 సార్ మన పైసలు లేవు సార్, రిటైర్మెంట్ చచ్చిపోతుంది సార్, రేపు 23వ తారీఖు కోర్టు ఉంది సార్, కోర్టులో పోయి నేను నిలబడాలి సార్ అని చెప్తే రేవంత్ రెడ్డి గారు చెప్తారు, సందీప్ కుమార్ సుల్తాన్ నువ్వు వెళ్ళిపోవాక ఢిల్లీలో నేను పిలిపించిండ్రు, అమెరికా కాన్సులేట్లో నీకు మీటింగ్ ఉందని చెప్పో, కోర్టుకు చెప్పాది, వాళ్ళ పైసలు ఇయ్యకేమి చెప్పో. అరే సార్ కంటెంప్ట్ కోర్టు సార్, కంటెంప్ట్ కోర్టు అయితే ఎగ్గొట్టు నేను ఎగ్గొడతలేనా? ఏమైతే తిట్టుకుంటే తిట్టుకొని
శాపాలు పెడితే పెట్టుకొని మన దాక్తాయా శాపాలు? మనకు మించిన దొంగలే కూడా మన శాపాలు ఎడబడితే మనకు శాపాలు గిపాలు మనకేం పనికిరావు, మనకు రావు. కాబట్టి ఈరోజు నువ్వు వెళ్ళిపో, నువ్వు అక్కడికి ఢిల్లీకి పో, తప్పించుకొని పో, కోర్టుకు హాజరు కాక 23వ తారీఖు ఏదో ఒక వంక పెట్టుకొని వెళ్ళిపో అని చెప్పి వాళ్ళకు నిరుద్యోగ భృతి 4000 ఇస్తామని చెప్పేసి బాజాప్తా ప్రియాంక గాంధీ గారితో చెప్పిస్తారు. వాళ్ళకు మోసం చేస్తారు. ఈరోజు ఎవరిని చూసినా మోసము, దగ, ఇదికు ఒక అండ్రెస్ట్ అయిపోయి ఈరోజు నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతుంది. మన రైతుల ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. రైతు బంధు లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేవు, పథకాలకు పైసలు లేవు, లాస్ట్లో ఇవ్వాల్సిన పైసలు కూడా ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసే పరిస్థితి తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. నిజంగా నిన్న అది ఒక వినోదాలతో కూడినటువంటి కార్యక్రమం. మా కళ్ళ ముందు మేము చూస్తూ ఉంటే నా పైసలు ఎత్తుకపోయి, నేను రూపాయి ప్రభుత్వం దగ్గర దాచిపెట్టుకున్న పైసలు ఎత్తుకపోయి, నా పైసలు ఎత్తుకపోయి నువ్వు తీసుకుపోయి గ్లోబల్ సమిట్ అని పెట్టి అక్కడ 100 కోట్ల రూపాయలలో కొట్టి అవే పైసలు ఎత్తుకపోయి మూసీ కోసం ఏది డిపిఆర్ సిద్ధపరచడానికి దానికి 100-150 కోట్ల రూపాయలు నా పైసలకి ఎత్తుకపోయి ఖర్చు పెట్టి, నా పైసలకి ఎత్తుకపోయి మిస్ వరల్డ్ కార్యక్రమాలు పెట్టి, నా పైసలు ఎత్తుకపోయి నువ్వు స్పెషల్ ఫ్లైట్లు పెట్టుకొని దావోస్కు పోయి నా పైసలు పెట్టుకొని ఈరోజు నువ్వు సినిమా అవార్డులు చేసి సినిమా యాక్టర్లకు దాదాపు కోట్ల రూపాయలు వాళ్ళకు ఆ కార్యక్రమాలకు పెట్టి ఈరోజు నన్ను నిలబెడతా ఉంటే ఈరోజు వాళ్ళ కడుపు రగలదా? ఈరోజు మాకు ఇయ్యనికి పైసలు ఉండే ఈయన దగ్గర తక్కిన దానికి అన్నిటికీ ఖర్చు పెట్టడానికి పైసలు ఉంటాయి, మాకు ఇయ్యనికే రోగం వచ్చిందా ఈ రేవంత్ రెడ్డికి, ఈ సర్కార్కు అని చెప్పి వాళ్ళ కడుపు రగలదా? వాళ్ళ పైసలే ఎత్తుకపోయి ఖర్చు పెడతా ఉంటే, వాళ్ళ పైసలు వాళ్ళు చూస్తున్నాగా ఖర్చు పెడతా ఉంటే ఈరోజు ప్రైవేట్ చిట్ ఫండ్ వాళ్ళు ఉంటారు చాలామంది, కొన్ని చిట్ ఫండ్ వాళ్ళు ఉంటారు, మోసాలు చేసే చిట్ ఫండ్ వాళ్ళు, వాళ్ళ దగ్గర పైసలు దాచిపెడితే ఎత్తుకపోయి వాళ్ళు బ్యాంకాక్లో అక్కడిక్కడ దాచిపెట్టుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఈరోజు ఇక్కడ ఆ పైసలే దాచిపెట్టుకున్న పైసలు పోగొట్టుకున్నోడు రోడ్ల మీద పడి కుటుంబాలు రోడ్లపైకి వచ్చేసి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఆ కుటుంబాల గోస వాళ్ళని చూసి ఆ గోస వీళ్ళ దాక్తుందా తాకదా? కాబట్టి ఈరోజు ఒక ప్రైవేట్ చిట్ ఫండ్ లెక్క ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. తెలంగాణ ప్రభుత్వం అటువంటి పాలన ఉన్నది. ఈరోజు అటువంటి ఒక జోడీ తయారైపోయింది. చీఫ్ సెక్రటరీ, సీఎం, ఫైనాన్స్ సెక్రటరీ, ఫైనాన్స్ మినిస్టరు, వీళ్ళు ఒక జోడీ లెక్క తయారైపోయింది. జోడీ నెంబర్ 1, కరప్షన్ జోడీ నెంబర్ 1 ఇది. దోసుకోవాలి, దాచుకోవాలి. కాబట్టి ఇంత పొద్దుగాల నేను ఆ పేపర్ చూసి ఈ అవార్డుల ఖర్చులు చూసి వాళ్ళతో డబ్బులు కూడా ఇచ్చిందనంటే నేను స్టన్ అయిపోయిన. 25 కోట్ల రూపాయలు నేను గతంలో మొత్తం తోడితే 25 కోట్ల రూపాయలు ఇచ్చేసిండ్రు. ఫైనాన్స్ సెక్రటరీ సంతకం చేసి ఇచ్చిన పైసలు 25 కోట్ల రూపాయలు 2025కు, అంటే ఇప్పుడు మినిమం 25కి వెళ్ళి 20-30 వరకు అయి ఉండాలి. అంటే పోయిన సంవత్సరం 2025 ఇప్పుడు 2 కలిపి దాదాపు 50 కోట్ల రూపాయలు. 50 కోట్ల రూపాయలు అంటే దాదాపు ఒక 20-25 మందికి ఇప్పుడు 83 మంది చచ్చిపోయిన వాళ్ళకు వాళ్ళకు ఒక 20 మంది బతికేటోళ్ళు నువ్వు ఆ పైసలు వాళ్ళకి ఇస్తే 20-25 మంది బతికేటోళ్ళు. ఒక్కొక్కరికి 40 లక్షల చొప్పున వేసుకున్నా కానీ 20కి వెళ్ళి 25 మెంబర్స్ ఈరోజు రిటైర్ అయిన వాళ్ళు చచ్చిపోకుండా బతికేటోళ్ళు వాళ్ళ పైసలు నువ్వు ఇస్తే ఆ బుద్ధి లేదు, అది ఆ జ్ఞానం లేదు. ఈరోజు ఎటు పోయి వాడు చస్తేంది బతికేంది నా గురించి భజన చేసుకోవాలి. ఓ కమలాసన్ వచ్చి చిరంజీవి, ఇక ఇంత మన చిరంజీవి వచ్చి నాగార్జున వచ్చి ఓ రేవంత్ రెడ్డి ఇంత తీసుమార్ఖాన్ అంత తీసుమార్ఖాన్ అంటే ముసి నవ్వుకుంటా ఈయన ఎంజాయ్ చేయాలి. అటువంటి పరిపాలన ఈరోజు వస్తూ ఉంది. ఇక ఇల్లు గోలిపోయేటోళ్ళకి వాళ్ళందరినీ చూసి ఏమంటాడు, నేను శాడిస్టును, నాకు సంతోషం అనిపిస్తుంది అటువంటి చూస్తే. ఏమంటాడు చూడు, మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ చూసినావా, సాడిస్ట్ గాడు ప్రజల కాడికి వచ్చే వరకు వాళ్ళు మళ్ళోసారి వినండి ఆనిముత్యం. మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతో మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక సాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ. ఈడు మన ముఖ్యమంత్రి ఇసొంటోడు మన ఏడుస్తుంటే, తెలంగాణ ప్రజలు ఇల్లు కోల్పోయి ఏడుస్తూ ఉంటే, తెలంగాణ ప్రజలు ఇల్లు కూలగొట్టబడి ఏడుస్తూ ఉంటే, నిరుద్యోగులు నౌకరు రాక ఏడుస్తూ ఉంటే, రైతులు వాళ్ళకి రావాల్సిన రైతు బంధు రాక ఏడుస్తూ ఉంటే, ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన బకాయిలు వాళ్ళకి రాకుంటే ఏడుస్తూ ఉంటే,
నిరుద్యోగులు వాళ్ళ పైసలు వాళ్ళ రాకుండా ఏడుస్తూ ఉంటే, విద్యార్థులు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళు ఏడుస్తూ ఉంటే, హాస్పిటల్లో ఉన్న పేద పేషెంట్లు ఈరోజు వాళ్లకు అందాల్సినటువంటి ఈరోజు ఆరోగ్యశ్రీ పైసలు అందకపోతూ ఉంటే, ఈరోజు వాళ్ళు చనిపోతూ ఉంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే, వాళ్ళ శాపనార్థాలు పెడుతూ ఉంటే, ఈ శాడిస్ట్ కానీ సంతోషం అనిపిస్తుంది అంట. శాడిస్టిక్ ప్లెజర్ అంట దానికి, శాడిస్టిక్ ప్లెజరు. అర్థమైందా? ఆ ప్లెజరు ఇది చేసుకోనికి, ఆ వినోదాలు ఎంజాయ్ చేయడానికి ఈరోజు సినిమా యాక్టర్లతోని కథలు పడుతూ, వాళ్ళతోని కార్యక్రమాలు చేసుకుంటూ, వాళ్ళ కోట్ల రూపాయలు వాళ్ళ ఖర్చు పెడుతూ, వాళ్ళతోని పొగిడించుకుంటా, పొగిడించుకోనికే ఇది ఒక వ్యసనం లెక్క తయారైపోయింది. ఒక వ్యాధి లెక్క, మానసిక రోగి లెక్క ఈరోజు తయారైపోయాడు పొగడతల కోసం, పొగిడించుకోనికి. అర్థమైందా? పేద శాపనార్థాలు వచ్చిన పర్వాలేదంత, వాడు గరీబోడు వాడిని వాడు తిడితేంది ఆ శాపం నాకు ఏడ పనికి వస్తుంది? అలా శాపాలు నాకు దేనికి పనికి వస్తుంది? వాళ్ళ శాపాలు నాకేం ఫరక పడదు. అసలు వాళ్ళు ఎన్ని శాపాలు పెట్టుకున్నా నాకేం కాదు వాళ్ళ శాపాలు. అది నాకు శాడిస్టిక్ ప్లెజర్ అంట, అది శాడిస్ట్ ప్లెజర్. నాకేం ఫరక పడదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు తిట్టుకుంటే వాళ్ళ తిట్లన్నీ కూడా నాకు అవన్నీ ఇవే. ఇక గాంధీ ఫ్యామిలీకి కోట్ల రూపాయలు ఇవ్వాలంట. చూడు, అందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు. కాంగ్రెస్ కార్యకర్తలు పకీర్గాన్లు అక్కడ ఎవరి దగ్గర రూపాయలు లేదు అక్కడ. కానీ ఇక నీ దగ్గర బతికొచ్చిన వాళ్ళ దగ్గర ఈరోజు కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తల దగ్గర కానీ, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కానీ ఎవ్వరి దగ్గర ఈరోజు రూపాయి లేనటువంటి పరిస్థితిలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఉన్నది. ఇక ఇంకోటి, అసలు పెన్షన్ లేని వాళ్ళు ఉన్నారు, పెన్షన్ అందని వాళ్ళు ఉన్నారు, పెన్షన్ రానోళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరినీ కూడా ఈరోజు ఆగం చేస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఇంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళందరూ ఇండ్లు కూలిపోయి బాధపడతా ఉంటే ఈయనకు శాడిస్ట్ ప్లెజర్ అంట. ఒకసారి పోయి అదే 4000 పోలీసులను తీసుకుపోయి ఈరోజు నీకు శ్రీనివాస్ రెడ్డి ఫంక్షన్ హాల్ ఏదైతే ఎన్ఎస్పీ ల్యాండ్ లో ఉన్నదని చెప్పి, పక్క ఎన్ఎస్పీ ల్యాండ్ ఉందా? 100% మార్కింగ్ కూడా పెట్టిండ్రంట. కూలగొట్టనికి చేత కాదప్ప. ఈరోజు పేదల మీద, నిరాయుధాయుల మీద మంచి నిద్రలో ఉంటే పొద్దుగాల 4 గంటలకు వాళ్ళేదో పెద్ద క్రిమినల్స్ లెక్క, వాళ్ళొక గుండా లెక్క, వాళ్ళొక పెద్ద టెర్రరిస్ట్ లెక్క పొద్దుగాల 4000 పోలీసులు బూట్ల సప్పుడు వస్తుందని చెప్పి కన్ను తెరిచి చూసే వరకు ఈరోజు వీళ్ళకి పాకిస్తాన్ బార్డర్లో లేరు, లేకుంటే బర్మా బార్డర్లో లేరు, బాజాబ్తా మన తెలంగాణ. అట్లా భూదారి భూములు ఉన్న పేదల ఇండ్లు కూలగొడుతుంటే, పేద ఇండ్లు కూలగొట్టి వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈరోజు ఇంతమంది హరిగోస పుచ్చుకుంటా ఉంటారు ఈ తెలంగాణ ప్రభుత్వం. ఇంతమంది చచ్చిపోయినా కానీ ఈరోజు ఇంత కూడా చలనం లేదు. ఇగో ఇట్లా నంబర్లు వేసుకుంటూ పోతున్నాం. నంబర్లు ఎంతెంతమంది చచ్చిపోయినా నంబర్లు వేసుకుంటూ పోతున్నాం. 70, 71, 72 వీళ్ళేమో రిటైర్డ్ ఉద్యోగులు, పక్కన 16, 17, 18 నిరుద్యోగుల ఆత్మహత్యలు. ఈ విధంగా మేము ఒక్కొక్కళ్ళ నంబర్లు వేసుకుంటా ఈరోజు కాలం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈరోజు చూడండి, ఈ అరెస్టు ఇవన్నీ వీళ్ళంతా చనిపోయిన రిటైర్మెంట్ ఉద్యోగులు రాక చనిపోయిన వాళ్ళు. ఈ మరణాలన్నీ చూసి అంటే రేవంత్ రెడ్డి గారికి ఏమనిపిస్తుంది? ఇల్లు కూలిపోతూ ఉంటే, చచ్చిపోతూ ఉంటే, వాళ్ళు శాపనార్థాలు పెడతా ఉంటే, వాళ్ళు ఏడుస్తూ ఉంటే ఈయనకేమనిపిస్తుందంట? ఏమనిపిస్తుందంటే, ఈయనండి మీ శాపనార్థాలు ఎన్ని పెట్టినా నాకు సంతోషం. వాళ్ళు చాలా బాధతోని మమ్మల్ని అంటున్నప్పుడు నాకు ఒక శాడిస్టిక్ ప్లెజర్ అంటారు కదా, అబ్బా బాగుంది కదా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ బాధ ఇది ఎంత కలుపు రగులుతుంది చెప్పండి ఇటువంటి పరిస్థితులల్లో. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా బంద్ చేయాలి. ఈరోజు నిజంగా ప్రజలకు ఇచ్చిన హామీలు మనం నెరవేర్చాలి. వాళ్ళకి చెప్పినటువంటి మాటలు మనం నెరవేర్చాలి. ఈరోజు కంపల్సరీ పెన్షన్ వాళ్ళు పెన్షన్ లేక బాధపడుతున్నారు. నీ దగ్గర నువ్వు మ్యాచింగ్ పైసలు కట్టక వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు దాదాపు 10,000కు పైగా ఈరోజు కంపల్సరీ సిపిఎస్ కింద ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళు ఓపీఎస్ కింద మారుస్తారని ఇప్పుడు వాళ్ళు రిటైర్మెంట్ అయిన కాన్సెల్ అస్సలు లేవు. వాళ్ళు దాచిపెట్టుకున్న పైసలు వస్తలేవు, పెన్షన్ లేవు. వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనేది ఒక ఆలోచన చేయాలి. ఈరోజు ఒక శాడిస్ట్ అనేటోడు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రికి పనికిరాడు. ఒక శాడిస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రికి అవసరం లేదు. ఈరోజు జనాలు వస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపించేటోడు అటువంటి రాక్షసుడి తెలంగాణకు అవసరమే లేదు. ఖచ్చితంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇది చాలా బాధపడుతున్నా నేను. కనీసము సినీ పెద్దలు మీరు ఆలోచించారు, ఈ పైసలు మాకెందుకు, ఈ డబ్బులు మాకెందుకు? మేము ఆల్రెడీ తెలంగాణ ప్రజలు కోట్ల రూపాయలు ఈరోజు నీ సినిమా చూస్తే పుణ్యానికి ఏం వేస్తలేవు కదా, నువ్వు పైసలు తీసుకోనికి. వాళ్ళు పైసలు ఇచ్చి నీ సినిమా చూస్తుండు కదా. ఈరోజు ఫ్రీగా ఏం నువ్వు సినిమా ఇస్తలేవు కదా. నువ్వు
వాళ్ళందరూ డబ్బులు ఇచ్చి నీకు డబ్బులు ఇచ్చి నీ సినిమా రూపాయి సినిమాకు 100 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఈరోజు నీ సినిమా చూసిండ్రు. అక్కడికి వెళ్ళి పైసలు వాళ్ళ డబ్బులు నాకేసినವರು ఈరోజు అవార్డుల రూపకంగా వాళ్ళ దగ్గర పైసలు నాకేస్తున్నారు అంటే ఇంతకు మించిన దౌర్భాగ్యం ఏముంటుంది చెప్పండి. ఈ శాడిస్ట్తో కార్యక్రమాల్లో మీరు పాల్గొని మీరు వాళ్ళ డబ్బులు ఇంకా ఆ పైసలు పీల్చి ఈరోజు తెలంగాణ ఆర్థికంగా వెనుకబడ్డ తెలంగాణలో ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో మనం అర్థం చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు అందరూ కూడా స్పందించాలి, దీని మీద కామెంట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ మీకు నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఈరోజు రాత్రికి మాత్రము ఈరోజు జరుగుతున్న బడ్జెట్ పైన మొన్న రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి మరియు ఫైనాన్స్ సెక్రటరీకి, జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఇచ్చినటువంటి ఒరిజినల్ రిపోర్ట్ ఖచ్చితంగా నేను చదువుతా. ఈరోజు నైట్ దానిపైన నేను లైవ్ చేస్తా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.